సాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా 7 స్కందాలు పూర్తి చేసాం. 8వ స్కందాన్ని కూడా మనం 35 భాగాలుగా చెప్పుకున్నాం నిన్నటి వరకు. ఈ రోజున 36వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవ వశిష్ఠాయ నమో నమ. ఆంజనేయ మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం చిత్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ మహారాజ్ కీ జై. బలి స్వర్గానికి వెళ్ళటం, స్వర్గంలో ఉన్న దేవతలందరూ కూడా పారిపోవటం, ఇది చెప్పుకున్నాం నిన్న. అది దేవగురువు అయిన బృహస్పతి సలహాతో ఇప్పుడు వాడిని మనం ఎదిరించలేము కాబట్టి మీరు పారిపోండి అని చెప్తే వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాడు హాయిగా రాజ్యం పరిపాలిస్తున్నాడు. తన తనూజుల ప్రోలు ధనుజులు కొనుటయు వేల్పులెల్లలుడాగ వెడలుటయును భావించి సురమాత. దేవతల మాత ఎవరు? అదితి. అర్థమైందా? దేవతల తల్లి దేవమాత సురమాత అన్నారు. తన తనూజుల ప్రోలు ధనుజులు కొనుటయు. ధనుజులంటే రాక్షసు. తన పిల్లల యొక్క పిల్లల యొక్క ప్రాంతాన్ని ఈ రాక్షసులు ఆక్రమించడం, వేల్పులెల్లను డాగ వెలుటయు దాక్కుంటానికి పారిపోవటం భావించి సురమాత పరితాపమును పొంది వగ అనాథాకృతి వనరుచుండ ఆయమ్మ పెనిమిటి ఏగు కశ్యప బ్రహ్మ మరి ఒకనాడు సమాధిమాని తన కుటుంబిని ఉన్న ధామంబునకు నేగి నాతిచే భేదార్చనములు పడసి. ఓ రోజున కశ్యపుడు ఆమె దగ్గరికి వచ్చాడు ఆదరించడానికి. కొడుకులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కదా, దేవలోకాన్ని పారిపోయారని వస్తే ఆమె విహితమైన ఏ విధులు నిర్వహించాలనో భర్తకి, అంటే ఎదురేగి కాళ్ళు కడగడం, ఆ కాళ్ళు తిమించడం, ఇవన్నీ కూడాను భార్య చేసే ఆచారాలన్నీ కూడా పాటించి వంది వ్రాలికుంది వాడిన ఇల్లాలి వదన వారి జంబు ఒడుకు చూసి చేర దిగిచి మగువ చుపుకంబు కునుకుచూ వారి జాక్షయే లవగచెదనుచూ. మహాత్ముడు ఇట్లనియే తెరవా విప్రులు పూర్ణులే జరుగునే దేవార్చనాచారముల్ తనితో వేరుతురే గృహస్థులు సుతులు ధర్మానుసంధానులే నెరినభ్యాగత కోటి కర్ణ విడుదే నీరమ్మును పోయిదే మరలే కర్ధుల దాసులను సృజనను మన్నింపుదే పైదరి అన్నమైన తోయమైన ద్రవ్యం పైన శాఖమైన తనకు జరుగు కొలది అతి జనుల కడ్డమాడకల ఎడరేని లేమన వారు కలిగి లేనివారు. మరియును ఎంత విష్ణుకును నిఖిల దేవాత్మనకు ఆనంబు శిఖియు నవనిసురులు వారు తనియు వనజాతలోచనుడు అతడు తనియ జగములన్నీ తనియు. బిడ్డలు వెరతురే నీ కొరకొడ్డెంబులు సేయకెల్ల కోడండ్రును మారొడ్డారింపగ నడుతురే ఎడ్డము కాకున్నదే మృగేక్షణ ఇంటను. ఆమెను ఆదరించడానికి రాలేదు ఈయన. కుశల ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. ఏంటి నీ వదనం, నీ ముఖం చిన్నబోయి ఉన్నది, కోడళ్ళందరూ నీ మాట వింటున్నారా? బిడ్డలు వెరతురే నీకు భయపడుతున్నారా లేదా? నీ కొడుకులు నీ కొడ్డెంబులు చేయక ఎల్ల కోడండ్రు మారొడ్డారింపగా నడుతురే నీ మాటని ఎదురు చెప్పకుండా నడుచుకుంటున్నారా నీ కోడళ్ళు? ఎడ్డము కాకున్నదే మృగేక్షణ ఇంటన్ అని పలికిన పతికి సతి ఇట్లని ప్రేమ ఒకంత లేక దితి బిడ్డలు మహాభీమ బలాఢ్యులై తనదు బిడ్డలనందరి తోరి సాహసాక్రమిత వైరులయ్యూ అమరావతి నేలుచునున్నవారు.
నీకేమని విన్న వింతు హృదయేశ్వర మీరు తలంచి చూడవే. ఆ దితి బిడ్డలు ఉన్నారే, నా సవితి బిడ్డలు, వాళ్ళు నా బిడ్డలను పారద్రోలి అమరావతిని వెళ్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పను నా యొక్క పరిస్థితి. అక్కా చెల్లెండ్రయ్యును తక్కదు నా తోటి పూరు తానును దితియును రక్కసులు సురల మెత్తగా నక్కట వలదనదు చూచునవును అనుచును. మేము ఇద్దరం అక్క చెల్లెళ్ళం కదా, చూస్తూ కూడా నా సోదరు ఊరుకున్నది అలా తోలేస్తుంటే నా బిడ్డల్ని స్వర్గం నుంచి. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలిబడి నేడు త్రిభువన సామ్రాజ్య విభంబు కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగనేడు కలిమిగా రాపు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట సనిరి నేడు. శబరులు అంటే అడవుల్లో ఉండేవాళ్ళు. ఆ అడవుల్లో ఉండే అర్భకుల వెంట పడిపోయారు గారాల బిడ్డలందరూ కూడాను, జయంతుడు మొదలైన పిల్లలందరూ కూడాను. అమరులకు ఆధారము అమరావతి అసురుల కాట పట్టయ్యే నేడు బలి జగముల నెల్ల బలీచు నున్నాడు. యాగభాగమెల్లా అతడు ఆహరించను కలుడు సురలకొక్క కడియు. ఈడు సురలకేమి ఇవ్వకుండా యాగభాగం అంతా కూడా వాడే బలి మొత్తం స్వీకరిస్తున్నాడు యజ్ఞ ఫలాలన్నింటినీ అని చెప్తున్నదనమాట. రేపు మనం మిగతా భాగం 37వ భాగంలో చెప్పుకోం. కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా.